మనతో మాట్లాడడానికి సునీత గారు మనతో లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సునీత గారు నమస్తే అండి. నమస్కారం అండి. చూస్తున్నాము పాడుతా తీయగా అనేది ఎంతో మంది ఫిలిం ఇండస్ట్రీలో చాలా మందిని కూడా పరిచయం చేసినటువంటి షో. అది ప్రవస్తి మీపై ముఖ్యంగా అంటే ఎన్నో రోజులుగా మేము చూస్తున్నాం మిమ్మల్ని, మీ మీద ఎలాంటి అలిగేషన్స్ అసలు ఇప్పటివరకు వినలేదు. సో ప్రవస్తి మీపై ఇప్పుడు చాలా ఆరోపణలు చేసింది, దానికి మీరు ఏమైనా క్లారిఫికేషన్ కూడా ఇప్పటికే ఇచ్చారు. అయితే అసలు మీలాంటి వారిపై ఆమె ఇలాంటి ఆరోపణలు చేయడానికి కారణం ఏమిటంటారు? నాకు తెలియదండి. అంటే మీరు నిన్నటి నుంచి డిస్కస్ చేస్తున్నారు కదా, మీరే చెప్పండి నాకు. అంటే మీరు ప్రవస్తి మీ మీద ఇంత అలిగేషన్ చేస్తూ ఉంది, ఇన్ని ఆరోపణలు చెప్తున్నది, అంటే స్పెసిఫిక్ గా నేను నేమ్స్ అయితే మెన్షన్ చేయను కానీ ఫేవరిజం అనేది చూపిస్తున్నారు అని చెప్పింది తను. ఎవరైతే ఎలిమినేట్ అవుతారో ఆర్ ఎవరైతే ఆ రోజు పర్ఫార్మెన్స్ లోపం వల్ల కానీ తక్కువ మార్కులు తెచ్చుకుంటారో వాళ్ళు వేరే పార్టిసిపెంట్స్ గురించి అలాగే మాట్లాడతారు. తను ప్రవస్తి కావచ్చు, వేరే ఏ పార్టిసిపెంట్ అన్నా కావచ్చు, ఇవన్నీ కాంపిటీషన్స్ లో అతి సహజం, అతి మామూలు. రైట్. అయితే దెన్ ప్రవస్తి మీ మీద అంత తీవ్రంగా విమర్శలు చేసినప్పటికీ కూడా మీరు మాత్రం చాలా పద్ధతిగా మెచ్యూర్డ్ గా రెస్పాండ్ అయ్యారు. నిజంగా మీరు మాట్లాడిన విధానం అందరికీ నచ్చింది ఒకవైపు చూసుకుంటే కూడా. దీనికి ఏమైనా ప్రత్యేకమైన రీజన్ ఉందంటారా? రీజనా? అసలు ఆ క్వశ్చన్ ఏంటో నాకు అర్థం కాలేదు. అంటే తను ఒక 1-2 days నుంచి ఖచ్చితంగా తను పోరాటం చేస్తున్నట్లుగా కంటిన్యూస్ గా పెడుతున్నటువంటి స్టోరీస్, స్టేటస్లు, డైరెక్ట్ గా ఇంటర్వ్యూస్ చెప్పడం, వీడియోస్ చేయటం, లైవ్ లో చేయటం, దాన్ని బట్టి చూస్తుంటే మీరు ఖచ్చితంగా గట్టిగానే మాట్లాడతారు, రియాక్ట్ అవుతారు అని అందరం అనుకున్నాం బేసిక్ గా. మీ నుంచి మీరు డిసైడ్ చేసేసారా? లేదండి, అంటే మీరు మీ నుంచి అంత స్మూత్ గా మెచ్యూర్డ్ గా రెస్పాన్స్ వచ్చేసరికి నిజంగా చెప్పాలంటే షాక్ అయ్యామని చెప్పొచ్చు. నేనేం చేయాలండి అంటే నా బ్యాలెన్స్ తప్పి నేను కూడా గొడవ పడి, లేకపోతే ఒకళ్ళు హర్ట్ లో ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తారో తెలిసి నాకు కొంచెం మెచ్యూరిటీ ఉంది కాబట్టి నేను అలా బిహేవ్ చేసినా కూడా అది షాకింగ్ గా ఉంది అంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. దిస్ ఇస్ మై పర్సనాలిటీ అండి, దిస్ ఇస్ మీ, దిస్ ఇస్ హౌ ఐ రియాక్ట్. అంటే పాడుతా తీయగా షోలో జరుగుతున్నప్పుడు ప్రవస్తి తన తరపు నుంచి ఎప్పుడైనా ఇలాంటి అలిగేషన్స్ చేయటం కానీ, ఇలా మాట్లాడడం కానీ, ఇలా అన్కంఫర్టబుల్ గా మీతో మాట్లాడడం ఎప్పుడైనా చేశారా? అంటే బయటకు వచ్చిన తర్వాతనే ఇలా బర్స్ట్ అయిపోయారా? ఇన్ని సీజన్స్ లో పార్టిసిపేట్ చేసిన పిల్లలు ఎవరైనా సరే, నేను ఎన్నో సార్లు ఎన్నో కార్యక్రమాల్లో న్యాయ నిర్ణేతగా వ్యవహరించాను. నేను ఇప్పటి వరకు ఇలాంటి కంటెస్టెంట్ ని ఎప్పుడు ఫేస్ చేయలేదు. అండ్ నాకేం చెప్పాలో ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. షాక్ లో ఉండిపోయారా? చాలా పెద్ద షాక్ లో ఉండిపోలేదండి. నాకు కొంచెం ఆవేశం తగ్గిన తర్వాత నిజంగా అమ్మాయితో కూర్చొని పక్కన కూర్చోపెట్టుకొని, అమ్మ జీవితం అంటే ఇది, సంగీత ప్రపంచం అంటే ఇది, ప్రతి ఫీల్డ్ లోనూ ఒడిదుడుకులు ఉంటాయి, ఆటుపోట్లు ఉంటాయి, నేను కూడా చాలా రిజెక్షన్స్ ఎదుర్కొని వచ్చిందా, నేను అమ్మాయితో కూర్చొని మాట్లాడదాం అనుకున్నాను. ఆ అవకాశం అమ్మాయి ఇవ్వలేదు. తను వేరే వర్షన్ చెప్తోంది. ఎవరి స్టోరీలో వాళ్ళే హీరోలు హీరోయిన్లు, రైట్? బట్ ఇన్నేళ్లుగా అంటే పాడుతా తీయక స్టార్ట్ అయ్యి కూడా దగ్గర ఒక 25 years అయిపోయింది. ఇన్నేళ్లుగా ఎప్పుడు ఇలాంటి ఆరోపణలు రాలేదు. ఎంతో మందికి పరిచయం చేశారు, ఎన్నో చేశారు, కానీ ఎప్పుడు ఏ కంటెస్టెంట్ కూడా వచ్చి ఇలా మాట్లాడలేదు. ఇప్పుడు రియాలిటీ షోలో పక్షపాతంతో నడుస్తున్నాయి అనే ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి అంటున్నారు? అంటే కొంతమంది మద్దతు కూడా ఇస్తూ ఉన్నారు కదా తనకి. ఎవరి వర్షన్ వాళ్ళదండి, ఎవరి ఒపీనియన్ వాళ్ళది. ఇప్పుడు నా జడ్జిమెంట్ ని ఆ అమ్మాయి కాదు అన్నది యాక్సెప్ట్ చేసి ఆ మిస్టేక్స్ ని సరి చేసుకొని పాడిన వాళ్ళు 100 మంది ఉన్నారు స్టేజ్ మీద. మరి వాళ్ళ వర్షన్ ఎందుకు మాట్లాడించట్లేదు మీరు? మన వర్షన్లు విన్న తర్వాతనే మళ్ళీ బెదిరింపు కాల్స్ కూడా వస్తున్నాయి మాకు అని చెప్పి మధ్యాహ్నం రీసెంట్ గా తను చెప్పింది. మాకు తీవ్రవాదులమా లేకపోతే ఎక్కడి నుంచి? అవి మనుషులుగా కూడా చూడట్లేదండి మీరు అందరూ మమ్మల్ని అమ్మాయి చెప్పిన తర్వాత? అదేం లేదండి, అందుకే కదా అడుగుతున్నాం క్వశ్చన్స్. అడగడం ఏంటండి? అసలు మీరు మా గురించి గత 30 ఏళ్ళుగా మీరు కాకపోవచ్చు, మీ తల్లిదండ్రులు కూడా చూస్తూనే ఉన్నారు కదా, మా మీద ఒక ఒపీనియన్ లేదండి మీకు? ఆ ఒపీనియన్ లోంచి పుట్టుకొచ్చే ప్రశ్నలు ఎలా ఉంటాయి అనేది నాకు తెలుసు, కానీ మీరు చాలా బేసిక్ లెవెల్లో క్వశ్చన్స్ అడుగుతుంటే నాకు బాధగా ఉంది.
అంటే తెలుగు సినీ ఇండస్ట్రీలో మనం చూస్తున్నాం ఇప్పుడు వస్తున్నటువంటి సింగర్స్ కు కూడా ఎక్కువ ఛాన్సులు రావట్లేదని, కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్లకు నచ్చిన వారికి అవకాశాలు ఇస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. మరి దీన్ని ఏమంటారు మీరు? తప్పేంటి? అలా ఉంటుందా? ఫేవరిజం ఉంటుందా? వాళ్ళకి అవకాశాలు ఇస్తారు. ఫేవరిటిజం అనేది ఉండకూడదన్న రూల్ లేదు ఇక్కడ. ఒక టైంలో అంతా సుశీలమ్మ పాడారు, అది ఫేవరిటిజం అని ఎవరన్నా ప్రశ్నించారా? ఒక టైంలో అంతా జానకమ్మ పాడారు, ఒక టైంలో అంతా బాలు గారు చిత్ర గారు మాత్రమే పాడారు. అప్పుడు మిగతా సింగర్స్ వచ్చి వాళ్ళకి మాత్రమే ఫేవరిటిజం అని చెప్పి విమర్శించారా? లేకపోతే ఆ పాటల్ని చాలా బాగా విని ఎంత బాగా పాడారు అబ్బా అని మెచ్చుకున్నారా అండి? మీరు నాకు సమాధానం చెప్పండి. ఎగ్జాక్ట్లీ. బట్ టాలెంట్ ఉన్న వాళ్ళకి చోటు లేదు, ఖచ్చితంగా ఫేవరిజమే చూపించాలంటారా మీరు? ఏం ఫేవరిటిజం చూపిస్తారండి? నిజంగా టాలెంట్ ఉండి మంచి యాటిట్యూడ్ ఉంటే సినిమా. ఒక్క నిమిషం, మీరు నన్ను అడిగారు, నేను మాట్లాడుతున్నాను, నన్ను మాట్లాడివ్వండి. చెప్పండి. సో టాలెంట్ ఉంటే ఎవరు ఎవరిని తొక్కేసేంత సీన్ ఇక్కడ ఎవరికి లేదు. తొక్కేస్తూ కూర్చుంటే ఊరుకునే జనాలు లేదండి. మమ్మల్ని నిన్నటి నుంచి ఏకి పారేస్తున్నారు కదా. సో అందరికీ చోటున్నదే సినిమా పరిశ్రమ. కానీ ఆ సినిమా పరిశ్రమలో కూడా మంచి ప్రవర్తన అనేది చాలా 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 ముఖ్యం. పెద్దవాళ్ళకి మనం ఎదురు పడితే, నేనైతే అండి పెద్దవాళ్ళకి ఎదురు పడితే నేను వెళ్ళి నమస్కారం అండి అంటాను, అంతే తప్పించి వచ్చాడులే అని చెప్పి తప్పించుకొని ముందుకెళ్ళిపోయే రకాన్ని కాదు. అది నా తల్లిదండ్రులు నాకు నేర్పిన సంస్కారం, నా గురువులు నాకు నేర్పిన సంస్కారం. నా సీనియర్స్ ఎవరైనా సరే వాళ్ళు జీవితంలో ఎంత సాధించారు అనే దానికంటే మించి వాళ్ళు నా సీనియర్ కాబట్టి దానికి గౌరవం ఇచ్చి వాళ్ళకి నమస్కరిస్తాను. అది నేను నేర్చుకున్నది ఈ సినిమా పరిశ్రమ నుంచి. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఎవరికి ఏది నేర్చుకుంటే అది, ఎవరు ఏ దృష్టితో చూస్తే ఆ దృష్టిలోనే మనుషులు కనిపిస్తారు, సిచ్యువేషన్స్ కనిపిస్తాయి. ఆ అమ్మాయిని ఒక్కదాన్ని టార్గెట్ చేయాల్సిన అవసరం ఏంటండి మాకు? చిన్న పిల్ల అమ్మాయి, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేసినట్టుండదండి. ఆ అమ్మాయి మీద ఏదో నేను కీరవాణి గారికిను చంద్రబోస్ గారికిను నేను ఏదో మాటలు చెప్పేసి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఇన్ఫ్లుయెన్స్ అయిపోయే మనుషుల అసలు ప్రవృత్తి నాకు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి ఈ కామెంట్స్ అండి. ఆ అమ్మాయి ఫీలింగ్స్ అవన్నీ. నేను మైక్ లో ఏదో తను ఇయర్ పెట్టుకొని ఏదో చెక్ చేసుకుంటున్నప్పుడు నా మైక్ ఓపెన్ ఉంటే నేను కీరవాణి గారితో మాట్లాడుతుంటే వాట్ ఇస్ దిస్? అందరి పార్టిసిపెంట్స్ విషయంలోనూ అలాగే జరగాలి. నేను వీళ్ళ గురించి తప్ప ప్రాపంచిక విషయాలు చాలా మాట్లాడుకుంటాం, అది వాళ్ళకి తెలియాలి. బై ద వే, అమ్మాయిని టార్గెట్ చేస్తారని చేయగలరా అసలు? అంటే స్టేజ్ పై ఛాన్స్ కూడా ఇచ్చుండేవారు కాదు కదా. ఏమండి, ఇంత మంచి ప్రోగ్రామ్ డిజైన్ చేసి అమ్మాయి చెప్పింది కదా మీకు, జ్ఞాపిక ప్రొడక్షన్స్ ఈటీవీ వాళ్ళు అడిగితేనో అమ్మాయి వచ్చిందని. గుర్తించకపోతే అమ్మాయిని ఎలా పిలుస్తారండి అసలు కాంపిటీషన్ కి? ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, చిన్నప్పుడే చాలా నేమ్ అండ్ ఫేమ్ సంపాదించేసుకుంటున్నారు. ఆ తర్వాత ఎదిగే క్రమంలో చాలా నేర్చుకుంటున్నారు, చాలా మంచి టాలెంట్ సంపాదించుకోవడంలో చాలా నేర్చుకుంటున్నారు, చాలా మంచి టాలెంట్ సంపాదించుకుంటున్నారు. చాలా మంది గురువుల దగ్గరికి వెళ్ళి మంచి శిష్యరికం చేసిన శిష్యులు చాలా మంది ఉన్నారు. అంతా బాగానే జరుగుతోంది. నిహాల్ గారు ఈ అమ్మాయి గురువు గారండి. నీకు గురువులు ఎవరన్నా ఉన్నారా అంటే ఏ ఇంటర్వ్యూలో కూడా నిహాల్ గారి పేరు చెప్పలేదు. ఎందుకన్నా మరి నాకు తెలియదు. నిహాల్ పరిచయం చేస్తే ప్రవస్తి కాదు. నిహాల్ మ్యాంగో మ్యూజిక్ కి కపుల్ ఆఫ్ సాంగ్స్ రికార్డ్ చేస్తే అందులో ఈ అమ్మాయి కూడా పాడుతుంది అని నాకు చెప్తే నేను చాలా సంతోషంగా, చాలా మంచి సింగర్లు వీళ్ళందరూ నువ్వు చెప్పిన నలుగురు పేర్లు అన్నయ్య వీళ్ళ చేత పాడించు అని చెప్పడం జరిగింది. నా అప్రూవల్ లేకుండా మ్యాంగో మ్యూజిక్ లో ఏ వీడియో వెళ్ళదు. ఆవిడెవరు నాకు అవకాశం ఇచ్చింది, మా గురువు గారు నిహాల్ అవకాశం ఇచ్చారు అని మాట్లాడుతుంది అంటే, ఒక మనిషికి ఒక స్థాయిలో ఒక స్థానంలో ఉన్నటువంటి మనిషికి ఆ అమ్మాయి ఇచ్చే రెస్పెక్ట్ ఏంటి అనేది అక్కడే తెలిసిపోవటం లేదా మీకు?
ఇప్పుడు ఇలా మాట్లాడడం కూడా నాకు నచ్చట్లేదండి. ఇప్పుడు ఇవన్నీ మాట్లాడితే ఏమవుతుంది, మీరే మళ్ళీ రాస్తారు ఆబ్వియస్లీ దట్ తనకి నేను కౌంటర్ ఇచ్చానని, సింగర్ సునీత ఇలా స్పందించింది అని. ఇంకా ఇది ఆపేసేయండి ప్లీజ్. స్ట్రాంగ్ కౌంటర్ ప్రవృత్తి ఇచ్చిందని మీరు రాశారు కదా, ఇప్పుడు దానికి మళ్ళీ నేను కౌంటర్ ఇచ్చానని దయచేసి థంబ్నెయిల్ పెట్టకండి. మేము థంబ్నెయిల్ పెట్టే కన్నా మీరు చెప్పే ఆన్సర్ అనేది వాల్యుబుల్ కాబట్టి, అంటే ఇలా ప్రవస్తి లాంటి వాళ్ళకి, అంటే మీ మీద ఆరోపణలు కూడా ఫస్ట్ టైం కాబట్టి అడుగుతున్నాను, వాళ్ళకి మీరు ఇచ్చే సలహా దయచేసి మాట్లాడకండి. ఒకళ్ళు మీ ఛానల్ కి వచ్చి కూర్చొని మాట్లాడారు అంటే మీరు ఆరోపణలు అని మీరు చెప్పేస్తే నా మీద అవి ఆరోపణలుగా నేను స్వీకరించట్లేదు. బై ద వే, ఆరోపణలు చేయడానికి కూడా మెచ్యూరిటీ ఉండాలి. ఏం మాట్లాడుతున్నాము, దేని గురించి మాట్లాడుతున్నాము, చాలా కన్వీనియంట్ గా నాకు రేపటి నుంచి అవకాశాలు ఖచ్చితంగా రావు అని ముందుగానే ఒక పొలిటికల్ ఆన్సర్ పెట్టుకున్న తెలివితేటలు ఉన్నటువంటి కొంతమంది గురించి నేను ఎందుకు మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు. పార్టిసిపేట్ చేసి సూపర్ సింగర్ విన్నర్ అయిన తర్వాత కూడా విన్నర్ అయిన ప్రతి వాళ్ళకి అవకాశాలు రావాలని లేదు. కాంపిటీషన్ లో పాడటం వేరు, ప్లేబ్యాక్ సింగింగ్ వేరు, స్టేజ్ షోస్ లో పాడటం వేరు. చాలా టెక్నికాలిటీస్ ఉంటాయి, చాలా డైనమిక్స్ ఉంటాయి, చాలా నేర్చుకోవటం ఉంటుంది. కీరవాణి గారు 30 ఏళ్ల తర్వాత ఈ రోజు నన్ను స్టూడియోకి పిలిచినా కూడా ఇవాళ నేను కొత్తగా ఆయన చెప్పే దాంట్లో నుంచి నేర్చుకునేది ఏదో ఒకటి కొత్తగా ఉండి అది పాడేలాగా ఉంటుంది. సింగింగ్ అనేది చచ్చిపోయేంత వరకు నేర్చుకునేటటువంటి విద్య. ఈ రోజు నాకు ఒక పేరు వచ్చింది కదా అని చెప్పి నేను ఒక స్టార్ సింగర్ లాగా స్టూడియోలోకి ఎంటర్ అయ్యి పాడితే కుదరదు అక్కడ. రైట్.